పూర్తిగా కలర్ డిఫరెన్స్ అయింది. కరెంట్ ఆయిల్ ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. మనం ఎప్పుడు చూసి వచ్చాము అసలు. ఒకసారి తిరగండి. తెల్లగా ఉంటే మీరు ఇంత అందంగా ఉన్నారు. అదే రహస్యం. పూసి 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 తొడుపుడిపోయింది. అలాగా అవన్నీ అక్కర్లేదు, కానీ మీరు హాయిగా కూర్చోండి, నేను గంధం పూస్తాను. గంధమా? అదైతే అందంగా పోయింది, అందంగా ఉంటది. మీ సర్రా తీరిద్ది, నా దురద నీ దుర తీరుద్దులే. మరి ఎంత అందంగా ఉన్నారో. సుందరంగా మరువగలేను. గజవినార్ దూరంలో ఉన్నాం, ఏలు కూడా తగల్లా. ఇంకా నయం సాధులు కొనాలంటారని అమ్మ కడుపుల మంచి మూళ్ళో చెడగొట్టావు కదా ముండా. నువ్వు నోటి కాడ తీసావు కదా ముండా ఎవరు. ఆ బంగారం కొట్టా నీ కోసం రవ్వల గాజులు తెచ్చాడమ్మా. సరే కానీ శెట్టి గారు ఏమన్నా సేపాడా, ఒట్టి అరుపులేనా? చేపకున్నా చేయి దాటి పోనిత్రా. ఇదిగోనమ్మా వాచీలు, ఉంగరాలు, డబ్బులు అన్నీ ఇచ్చేసాడమ్మా. మా అమ్మే బ్రహ్మాండం కూడాను. మన ఇంటికి వచ్చినోడికి ఇంట్లో దొంగల పడ్డోడికి తేడా ఉండకూడదమ్మా. ఈయన గారి సంగతి నేను చూస్తా, ఆయన సంగతి నువ్వు చూడు. అబ్బా ఏదో చెప్పి పంపించేయచ్చు కదమ్మా. కుదరదన్నాడు, రేపు తిరణాలకు పోవాలంట ఆయన. ఈ వచ్చిన ఆయన తిన్నాడా, కొరవ ఆయన వచ్చి తింటాడు. అల్లుడు గారు పై గల్లుడు కింద గిల్లుడు ఎందుకు రోలుడు? ఏందా మొఖం నిండా? నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. అమ్మాయే లవ్ అనేది ఒక కొవ్వు పదార్థం లాంటిది. ఎండలో పెడితే కరిగిపోద్ది, మంచులో పెడితే గడ్డ కట్టుద్ది. ఇప్పుడు ఏమైంది బాబు? బండ అయింది. సరే ఏమిటి మొఖం నిండా? అమ్మాయే లవ్ లో అనేకం చేసుకున్నాం. ఏం చేసుకున్నా? దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనే రాసింది. దేంట్లో రాసింది? అమ్మాయే గంధంలో కలిపి సొనవు పూసింది. ఏం పూసింది? గంధంలో కలిపి సొనవు పూసింది. పూసిందా? బాగుందయ్యా. మిరవదాట్లో పెడతారే పిడతా, అట్టుందయ్యా నీ ముఖం. తప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పిందా? ఎన్నో విషయాలు చెప్పింది. అబ్బాయి గారు రావటం పూర్వజన్మ సుకృతం జరిగిన వారని చెప్పింది. సరే కానీ చిన్న పిల్లతో ఆ మాట అన్నారా? ఏ మాట?
నకిలీ చేపిస్తామని. అంటానికి మేమన్నా ఎవరమ్మా? అడుగుతారా? ఎవరు అడుగుదాంపా? ఎవరు అంటానికి మేమన్నా? అయ్యో అమ్మ కడుపులు మాడ. ఎవరమ్మా ఈ బూసోడు? లతప్ప అమ్మాయి కదా, చిన్న అమ్మాయి భలే దడుచుకుంది. మన చూసి భలే దడుచుకుంది. అమ్మాయిని నైట్ 1 గంటకు మన కొట్టు దగ్గర పంపించు. ఎందుకు? మై చేత అంతరం వేపిస్తా. ఏం వేపిస్తా? మై చేత అంతరం వేపిస్తా. అమ్మాయి దడుచుకుందిగా అందుక ఊరుకో, నీ దాంట్లో సరిపోయింది. అమ్మ బావగారే శుభ్రంగా దుడు. ఏం కాంబినేషన్ నీ అమ్మ కడుపులు మాడ. ఒకళ్ళు పొయ్యటం ఒకళ్ళు దొడవటం. బాబు మర్యాద అంటే మా ఇంట్లోనే పుట్టింది. అంతే 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 అంతే. అమ్మా బావగారిది ఎలా వేసుకోవాలి? ఓడి వేసుకుంటావా? మా తల్లి ఎన్ని తెలివితేటలే నీకు, అన్ని నా తెలివితేటలే. ఇదిగో ఇదిగో ఇట్లా వేసుకొని ఇక్కడ దోపుకొని అక్కడ ఒక పిండి పెట్టుకో. అక్కడ ఒక పిండి పెట్టి కింద ఆరముల మేకు దిగొట్టుకుని ఊడిపోకుండా ఉంటుంది. ఏమే వారం ఏ వారం అసలు? ఏం ట్రైనింగ్ ఏం అసలు వారం అసలు? ఏమిటా మాటలు? ఈ పిల్ల ఉత్త అమాయకురాలు బాబు. ఎక్కడికమ్మా పోతున్నావు అంటే నిలబడుతుంది, ఎందుకమ్మా నిలబడ్డామంటే కూర్చుంటుంది, ఎందుకమ్మా కూర్చున్నామంటే ఇక పడుకుంటుంది. జనానికి ఇబ్బంది ఉండదుగా. నాకే ఆ టోపీ ఇప్పించవే. అరే పెట్టుకుని అడుగుతారేంది? ఇవ్వండి. అరే వస్తువులు అడుగుతారేంది? అరే లాక్కుంటారేంది మర్యాద లేకుండా? అది అది వస్తువు లాక్కుంటారేంది? చూడు ఎలా ఉందో చూడు. ఎందుకు బాగుండదు? వస్తువు మంది కదా. పొద్దుపోతుంది, నాకేమో చలేస్తుంది. కోట్ ఇప్పించవే. ఇవ్వండి. కోట్ అంటే అరే వాషింగ్ చేసి 1 year అయింది. ఏ ఇయర్ అయింది? వాషింగ్ చేసి 1 year అయింది. అందుకే ఎలకలు చచ్చిన వాసన వస్తుంది. వేసా మనకు భలే వేసా. కోటు మిగిలిందిగా. అమ్మా ఏడు ముఖం పెట్టాడు, మంచి పాట పాడి వినిపించవే. నడకలో కొదమ సీమకు అడుగులున్న మొనగాడ, మసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ. ఏంది నేను రమ్మంటే మా నోటేసుకుంటున్నా? ఓ శని అమ్మ కడుపు మాడ. అనవసరంగా ఊరు దెబ్బతినేది కదా ముండలారా. నీకు మా అమ్మకి నాకు తేడా లేకుండా పోయింది. నేను రమ్మంటే మా అమ్మ నోటేసుకుంటున్నారేంటి? మెమ్మట వచ్చిందిలే. సరే రారా కౌగిలి చేరా రారా రారా ఈ రంగేలి ప్రాయంబు నీదే తోరా. రారా కౌగిలి చేరా రారా రారా ఈ రంగేలి ప్రాయంబు నీదే తోరా. వల్ల పుల్ల పల్ల